హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విత్ అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సికింద్రాబాద్ డైలీ రివ్యూ చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, డైలీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. డీవీ ఏ డేట్ ఇచ్చారు బ్రో మీకు? నాది November 3rd ఆఫ్టర్నూన్ బ్రో. ఓకే, ఎక్కడ ఇచ్చారు డీవీ? నా హైదరాబాద్ బ్రో, ఓకే. లాలాగూడ. ఆఫ్టర్నూన్ 2:15కి లోపలికి పిలిచారు. అంటే మీ సెకండ్ షిఫ్టా? సెకండ్ షిఫ్ట్. ఓకే. 2:15కి లోపలికి పిలిచారు. గేట్ దగ్గరే ఏమేమి ఉండాలో అక్కడ నోటీస్లో ఇచ్చారు. ఏమేమి ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి? డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి నార్మల్గా మన డీవీ హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్స్ అన్ని 3, CBT1, CBT2, CB80. ఓకే. 3 అడ్మిట్ కార్డ్స్, SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్ లిస్ట్, మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, దాని తర్వాత ఆధార్ కార్డు. క్యాస్ట్ ఓల్డ్ కన్ఫర్మ్ ఉండాలి లేదంటే న్యూ? యాక్చువల్గా అది వాళ్ళు చెప్తున్నారు, ఓల్డ్ ఉండాలి, న్యూ ఉండాలి, మాన్యువల్ కూడా ఉండాలి. ఓకే. ఏదైనా మిస్ అయితే అదే ప్రాసెస్లో చెప్తాం బ్రో. ఇవన్నీ ఇవి ఒరిజినల్ ఉండాలి. ఇదే వరుసలో జెరాక్స్లు కూడా 2 సెట్లు ఉండాలి. ఓకే. కలర్ జిరాక్స్, నార్మల్ జిరాక్స్? నార్మల్ జెరాక్స్ బ్రో. 2 సైడా 1 సైడా? 1 సైడ్. ఓకే. అది కొంతమందికి 2 సైడ్స్, ఎందుకంటే నార్త్ లో కొంతమంది సర్టిఫికేట్కి బ్యాక్ సైడ్ కూడా మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటున్నాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి అనిపిస్తేనే 2 సైడ్స్, లేకపోతే నార్మల్గా 1 సైడ్. అలా 2 సెట్స్ ఉండవు బ్రో. అది గేట్ దగ్గరే చెప్తున్నారు. మన దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయా లేదా గేట్ దగ్గరే చెక్ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ఇది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదని డీటెయిల్స్ అడుగుతున్నారు. అలానే అన్ని పంపించేస్తున్నారు. అంటే మీరు డీవీకి వెళ్ళక ముందు ఏదైనా పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఈ సర్టిఫికెట్స్ అన్ని? ఓకే బ్రో, పోర్టల్లో అప్లోడ్ చేయాలి. డీవీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ దీంట్లో వెబ్సైట్ ఓపెన్ చేసి మన CB80 లాస్ట్ సైకో టెస్ట్ హాల్ డేట్ నెంబర్తో రిజిస్టర్ అయితే దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ అయితే అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. మన ఆధార్ డీటెయిల్ ఎంటర్ చేయాలి, మన ఫోటో సైన్ ఎంటర్ చేయాలి. అంటే సైన్ ఇంత ముందు అంటే అప్లికేషన్ టైంలో ఒక సైన్ ఉంటుంది, మరి అప్లికేషన్ సైన్ నార్మల్ గా అదే సైన్ అప్లోడ్ చేస్తేనే చాలా మంచిది. ఇప్పుడు పెట్టిన సైన్ అయినా అప్లోడ్ చేయొచ్చు, కాకపోతే సైన్ అనేది ఎప్పుడు మారకూడదు కాబట్టి ఇప్పుడు పెట్టినా ఒకేలా ఉండాలి సైన్, కాబట్టి అదే సైన్ అప్లోడ్ చేయాలి. ఓకే. పెట్టుకున్నా పర్లేదు కానీ సైన్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఓకే. ఓకే. అది సైన్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆధార్ నెంబర్ అప్లోడ్ చేయాలి. మన అక్కడే అడుగుతుంది. మనం ఇప్పుడు CB80తో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ALPకి సంబంధించిన ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో 10th అండ్ డిగ్రీ ఓకే 2 అక్కడ రాసి ఉంటుంది. 10th దగ్గర 10th సీరియల్ నెంబర్ వేసి ఎప్పుడు పాస్ అవుట్ అయింది అని డేట్ కూడా వేసి అప్లోడ్ చేయాలి. అది 300 KB లోపు ఉండాలన్నమాట. పాసింగ్ డేట్ వేయాలా లేదంటే రిజల్ట్ డేట్ వేయాలి అక్కడ? అక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ డేట్, పాసింగ్ డేట్ అంతా ఒకటే బ్రో. ఓకే. ఒకటే వేసాం. చాలా మంది అదే ఒకటే డేట్ ఉంటుంది, ఒకటే డేట్ వేసాం. అక్కడ ఇష్యూ లేదు. ఏది ఫోటో కింద ఉన్న డేట్ మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో? ఫోటో కింద డేట్ కాదు, అదే అది అప్లికేషన్ లో వాళ్ళు ఏం వేసారో అదే మిస్టేక్ అవ్వకుండా ఇక్కడ కూడా వేస్తే ఇష్యూ ఉండదు. అంటే మనం ఏం చెప్పినా కూడా వాళ్ళ అప్లికేషన్ లో ఒక డేట్ వేసి ఉంటారు, ఆ డేటే ఇప్పుడు అప్లోడింగ్ లో కూడా అదే డేట్ వేయాలి. ఆ డేట్ వేసి అప్లోడ్ చేయాలి. కింద ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ అయ్యి అప్లోడ్ చేసామంటే మరి అంటే రీమాడిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుందా? అది ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే అప్పుడు అఫిడవిట్ చేయించాలి. లాయర్ దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ చేయిస్తే సరిపోతుంది. అందులో కాదు, అంటే ఇది కాదు బ్రో, అంటే ఇప్పుడు పోర్టల్లో అప్లోడ్ డేట్ అయితే చేంజ్
ఏఓటి సర్టిఫికెట్స్ రాంగ్ అప్లోడ్ చేసి ఉంటాం, మరి దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది అది? ఒకసారి బ్రో సర్టిఫికేట్. ఇప్పుడు పోర్టల్లో మనం సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఉంటాం, అవును. ఏవో ఒకటో రెండు మిస్ అయ్యి ఉంటాయి అందులో. ఓకే బ్రో, అదే అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అయితే డిలీట్ చేయడానికి లేదు, అదే ప్లేస్లో ఇంకొక ఫైల్ అప్లోడ్ చేయడానికి అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఓబీసీ అప్లోడ్ చేసాం, ఆ ఓబీసీ పూర్తిగా లేకుండా అయితే చేయలేం, కాకపోతే ఓబీసీ అప్లోడ్ చేసిన దగ్గర అదే ఫైల్ మీద ఇంకో ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కరెక్షన్ లా చేయొచ్చు, కానీ దాన్ని అయితే రిమూవ్ చేయలేము. అది ఫస్ట్ మెయిన్ ఉన్న డౌట్ ఇది బ్రో. తర్వాత 10th. మెయిన్ ఇంకో డౌట్ బ్రో, అంటే డిప్లొమాతో ఇప్పుడు మనము అప్లికేషన్ టైంలో డిప్లొమా క్వాలిఫికేషన్తో అప్లై చేసి ఉంటాం. ఓకే. కానీ మంది ఇప్పుడు బీటెక్ పాస్ అవుట్ అయి ఉంటాం. ఓకే, దాంట్లో మన అప్లికేషన్లో ఎడిషనల్ డీటెయిల్స్లో మనం బీటెక్ ఇచ్చామా ఇవ్వకపోతే అవసరం లేదు, పట్టుకెళ్ళక్కర్లేదు. ఓకే, అదే ఎడిషనల్ క్వాలిఫికేషన్లో నువ్వు బీటెక్ కూడా ఇచ్చుంటే, ఏది అప్లికేషన్ టైంలో ఇచ్చుంటే మనం బీటెక్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది, పట్టుకెళ్ళాలి. దాని జెరాక్స్ కూడా సెట్లో యాడ్ చేయాలన్నమాట. ఓకే, అది ఇవి బీటెక్ అంటే పీసీఎం లేదా అదే మొత్తం డిప్లొమా అయితే డిప్లొమా ఓడి పీసీ, ఓకే, బీటెక్ అయితే బీటెక్ ఓడి పీసీ సిఎంఎం. ఓకే, ఇవి డిగ్రీ అంటే మెట్రికులేషన్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ లో ఓడి ఉంటే ఓడి, పీసీ ఉంటే పీసీ అప్లోడ్ చేసి మిగతావన్నీ ఎడిషనల్ దీంట్లో అప్లోడ్ చేయాలి బ్రో. మార్క్స్ మెమోస్ కూడా ఉండాలి అంటే మార్క్స్ మెమోస్ సికింద్రాబాద్ దీంట్లో మార్క్స్ మెమోస్ కూడా అడుగుతున్నారు. ఓకే, మార్క్స్ అది దాంట్లో ఒక 10 members లో తెలుగు వాళ్ళు అయితే మార్క్స్ షీట్స్ లేకపోయినా సిఎంఎం చూసి ఓకే అని చెప్తున్నారు. అదే హిందీ వాళ్ళైతే మార్క్స్ షీట్స్ కూడా కంపల్సరీ అని చెప్పి ఎఫిడవిట్ తెమ్మన్నామో లేకపోతే మార్క్స్ షీట్స్ ఎందుకు లేదో రీజన్ చెప్పి లెటర్ రాయించుకోవడము చేస్తున్నారు బ్రో. అది సికింద్రాబాద్ జోన్ అయితే. ఓకే, అది ఇంకా ప్రతిదీ ఖచ్చితంగా అంటే నీ దగ్గర ఉన్న ప్రతి సర్టిఫికేట్ అప్లోడ్ చేసేలానే ఉందన్నమాట. అప్లోడ్ చేయాల్సిందే అన్నట్టు చేస్తున్నారు. అంటే ఓడి అప్లోడ్ చేసాం కదా పీసీ నార్మల్గా చూపిస్తామంటే లేదు, పీసీ కూడా ఎడిషనల్ దీంట్లో అప్లోడ్ చేసే ఉండాలి. పీసీ మనం అక్కడ చూపించేటప్పుడు 2 జెరాక్స్లు కూడా సబ్మిట్ చేయాలి. ఇది ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏమంటే అప్లికేషన్ టైంలో ఏదోటి అంటే ఫాదర్ నేమ్ లేదంటే మదర్ నేమ్ అలా రాంగ్ టైప్ చేసి ఉంటాం. అది రాంగ్ టైప్ చేస్తే ఖచ్చితంగా ఎఫిడవిట్ ఉండాలి. డెఫినెట్ గా ఉండాలి. అది 10 రూపీస్ ఎఫిడవిట్ అయినా పర్లేదు, కానీ ఎఫిడవిట్ అయితే ఉండాలి. ఆ ఎఫిడవిట్ కూడా పోర్టల్ లో అప్లోడ్ చేయాలి బ్రో. ఎఫిడవిట్ కి ఒక పోర్టల్ ఉంది. అఫిడవిట్ లో అంటే ఒక్క మిస్టేక్ కి మనం ఒక అది అఫిడవిట్ చేయించాలా లేదంటే మల్టిపుల్ చేయించచ్చా? లాయర్ కి అడిగి తెలుసుకుంటే బెటర్. ఒకటి చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. అంటే మనం అన్ని నా అప్లికేషన్ లో ఇది తప్పు ఉంది, ఫాదర్ నేమ్ తప్పు ఉంది, డేట్ తప్పు ఉంది అని చెప్పి అన్ని క్లారిటీగా రాసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది లాయర్ కూడా మనకి చెప్పి ఎందుకు అంటే రిస్క్ 2 సెపరేట్ గా చేద్దాము అని ఆయన అంటే 2 చేయడు. కానీ అక్కడైతే ఎఫిడవిట్ అంటే ఎఫిడవిట్ అంతే. ఎఫిడవిట్ లో మ్యాటర్ ఉందా లేదా చదువుతున్నారు అంతే. అంటే దీనికి సెపరేట్ గా తెచ్చావా లేదా అని అయితే అడగలేదు. అయితే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మన నేమ్ అలాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే. స్పేస్ అయితే తెలియదు బ్రో, అంటే పేర్ల మధ్య స్పేస్ కి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా లేదంటే తెలీదు, కానీ మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు అఫిడవిట్ తేవాలి అంటే బ్లాక్ డేట్ లో తేవాల్సిందే. అదే అఫిడవిట్ చేయిస్తే ఏమి రిజెక్ట్ చేసే అవకాశాలు అట్లాంటివి ఏమి ఉండవు ఇంకా? అలా ఏం లేదు. అఫిడవిట్ అదేం ప్రాబ్లం లేదు. అంటే అప్లికేషన్ లో చాలా తప్పులు ఉంటాయి, దానికి అఫిడవిట్ నీకు ఎక్కడ అంటే నార్మల్ గా భయపెట్టాలని కాదు, రిజెక్షన్ ఎక్కడ ఉంటది అంటే మన క్యాస్ట్ రాంగ్ పూర్తిగా రాంగ్ అయితే అక్కడ రిజెక్షన్ ఉంటది తప్ప ఎస్టీ కేటగిరీ కాకపోయినా ఎస్టీ కేటగిరీ మీద అప్లై అక్కడ తప్ప మన ఇది అప్లికేషన్ డీవీలో మాత్రం ఎక్కడ రిజెక్షన్ అయితే ఉండదు. క్యాస్ట్ మాత్రం ప్రాపర్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లో కూడా అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అలాంటివి ఉంటాయి. దానికి కూడా అఫిడవిట్ ఖచ్చితంగా ఎక్కడ మిస్టేక్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, డేట్ మిస్టేక్ ఉన్నా అఫిడవిట్ అయితే ఖచ్చితంగా అవసరం బ్రో. క్యాస్ట్ కూడా అఫిడవిట్ చేయించాలా? దేనికైనా స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ మిస్టేక్ ఎక్కడ నువ్వు పట్టుకెళ్ళిన ప్రతి సర్టిఫికేట్ మీద అంటే 10th, ఇంటర్, డిగ్రీ
ఆ మూడిట్లో అండ్ ఆధార్ క్యాస్ట్ ఈ 5 దాంట్లో ఏ మిస్టేక్ ఉన్నా అఫిడవిట్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే నువ్వు చేసిన ప్రతి అఫిడవిట్ అంటే ఏ అఫిడవిట్ చేసినా అఫిడవిట్ బాక్స్లో అప్లోడ్ చేయాల్సిందే. ఓకే వాటి జిరాక్స్లు కూడా పట్టుకెళ్ళాలి. ఎన్ఓసి అంటే ఎన్ఓసి ఎవరెవరు తీసుకోవాలి? ఎన్ఓసి కూడా చాలా మంది అంటే నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అది నువ్వు జాబ్ చేస్తున్నావు అని అక్కడ మెన్షన్ చేస్తేనే ఎన్ఓసి అప్లికేషన్లో మెన్షన్ చేస్తే. అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ అంటే సచివాలయం చేసి ఉంటారు, ఓకే లేకపోతే గ్రూప్ డి చేసి ఉంటారు. వాళ్ళు మెన్షన్ చేసి అప్లికేషన్లో మెన్షన్ చేస్తేనే, మెన్షన్ చేయకపోతే అది కూడా అవసరం లేదు. ఓకే అది ఇది అన్నీ ఇక్కడే స్టార్టింగ్లోనే వెరిఫై చేసి మన రోల్ నెంబర్ ప్రకారమే లోపల కూర్చోబెడుతున్నారు. ఓకే ఒక్కొక్క 10 మెంబర్స్ ఉంటారు అక్కడ. మనం 32 అయితే అలా డివైడ్ చేస్తారు 3 లేకపోతే 48 అయితే 4-5 మెంబర్స్లా డివైడ్ చేసి ఒక పర్సన్ దగ్గర మనల్ని కూర్చోబెడతారు ఎదురుగా. వాళ్ళు కూడా ఇంకేమైనా లేకపోతే బయటికి వెళ్ళి జెరాక్స్లు తెచ్చుకోండి అని చెప్తారు అన్ని క్లారిటీగా. అక్కడ కూర్చున్నాక మనకి మళ్ళీ రిజిస్ట్రేషన్ మన సిబిటి రిజిస్ట్రేషన్ లాగే అక్కడ కూడా అవుతుంది. తంబ్ ఫస్ట్ సిబిటి 1ది మనం ఎగ్జామ్ రాసామా లేదా కన్ఫర్మ్ చేస్తారు, సిబిటి 2ది కన్ఫర్మ్ చేస్తారు. అంటే తంబ్ వెరిఫికేషన్ చేస్తున్నారా మరి? తంబ్ వెరిఫికేషన్ 3 ఎగ్జామ్స్ది మనం రాసామా లేదా వెరిఫై చేస్తారు. ఇప్పుడు డివి కూడా మనం వచ్చామని చెప్పి వెరిఫై చేస్తారు. ఓకే ఆ తంబు ఏదైనా ఎర్రర్ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? తంబు అంటే నార్మల్గా ఇంతకు ముందు ఏం చేశారు అని అడుగుతారు అన్నమాట. అంటే ఆ తంబు ఎర్రర్ వస్తే ఇంకో ఫింగర్ పెట్టి ఉంటాం కదా, అవునవునులేండి, దానికి అలా వాళ్ళైతే అన్ని చేస్తారు, ప్రాబ్లం లేదు వాళ్ళ తరపు నుంచి. ఇది ఇంకా నేను చేసే మిస్టేక్ ఇంకెవరు చేయొద్దని మన సిబిటి 2 అనేది ఒక ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయింది. 20 మార్చ్ 2025 గల క్యాన్సిల్ అయ్యి 6th మే 2025 చేంజ్ అయింది అన్నమాట. ఆల్ టికెట్ మాత్రం కొత్తదే పట్టుకెళ్ళండి, పాతది పట్టుకెళ్ళొద్దు ఎవరు కూడా. అక్కడ నేనైతే పాతది పట్టుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి జెరాక్స్ కోసం తిరగాల్సి వచ్చింది అన్నమాట. ఓకే అక్కడ పాత దానికి కొత్త దానికి రోల్ నెంబర్ పూర్తిగా నెంబర్ మారింది. అది అందరూ చాలా గమనించి తీసుకెళ్ళండి. ఇంకోటి ఎగ్జామ్ హాల్ దగ్గర జెరాక్స్ మాత్రమే ఉంది, ప్రింట్అవుట్ కావాలంటే మళ్ళీ 1.5 కిలోమీటర్ బయటికి వెళ్ళాలి. లాలాగూడ సికింద్రాబాద్ లాలాగూడ మెట్రో స్టేషన్ దాకా వెళ్ళాలి మన ఆఫీస్ నుంచి. అఫిడవిట్ చేయించడానికి అక్కడ ఎవరు లేదు? అఫిడవిట్ చేయించడానికి అసలు ఎవరు లేరు, అలానే అప్పుడు పంపించరు అఫిడవిట్ కోసం. ఖచ్చితంగా బ్లాక్ డేట్కే రావాలి. ఓకే మెడికల్ ఏమన్నా ఆపుతున్నారా? అంటే బ్లాక్ డేట్ రమ్మంటున్నారా లేదా వాళ్ళకి ఏమైనా మెడికల్? లేదు, ఎవరికి ఏం ఆపట్లేదు, మెడికల్ కంటిన్యూ చేస్తున్నారు. ఏదైనా బ్లాక్ డేట్ కి రమ్మంటున్నారు, అది పెండింగ్ లో ఉంటుంది అన్నమాట. ఓకే అంటే మెడికల్ కి ఎలా తీస్తున్నారు? అంటే ఫస్ట్ 30 ఇప్పుడు మేము అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే అంతా హైదరాబాద్ ఇచ్చారు. అది ఎవరికి ఎలా ఇచ్చారో మాకు తెలియదు. చాలా మంది అంటున్నారు ఫస్ట్ 16 మెంబర్స్ వైజాగ్, తర్వాత గుంతకల్, తర్వాత విజయవాడ అని. మా సెకండ్ బ్యాచ్ కి అయితే పెద్ద ఐడియా లేదు బ్రో. ఎవరైనా ఇంకా సెకండ్ బ్యాచ్ ఎవరైనా ఇంకా హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ లో కాచిగూడ, లాలాగూడ, చిలకలగూడ ఈ మూడిట్లో మెడికల్ జరుగుతుంది. ఈ మూడిట్లో మెడికల్ కూడా ఒకటే ఐ డాక్టర్, లాలాగూడ మెయిన్ డాక్టర్. అది లోపల 7:30 అయింది ఈవినింగ్. 7:30 అయింది. అంత లేట్ అంటే మిగతా వాళ్ళు ఎవరైనా లేట్ అయినా, మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక్కరిది ఆగిపోయినా టోటల్ అందరికి ఎఫెక్ట్ అవుతుంది. డివిలో మేడం నాకు మొదట ఆధార్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు వెరిఫై చేసుకున్నారు. తర్వాత జెరాక్స్లు అడిగారు, అన్ని జెరాక్స్లు ఉన్నాయా లేదా, 2 సెట్స్ వాళ్ళు సెపరేట్ గా అడిగారు, సెపరేట్ గా ఉంచారు. తర్వాత ఎస్ఎస్సి ఒరిజినల్ అడిగారు. ఒరిజినల్ లో మనం అప్లోడ్ చేసిన డీటెయిల్స్, అప్లికేషన్ లో పెట్టిన డీటెయిల్స్, మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేశారు. మేడం దగ్గర ఒక ఫామ్ ఉంది, దాంట్లో టిక్ పెట్టుకున్నారు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని. తర్వాత బీటెక్ డిగ్రీ అడిగారు, డిగ్రీలో అన్ని టిక్ పెట్టుకున్నారు. డిగ్రీలో
నా సర్టిఫికేట్కి అయితే డేట్ ఆఫ్ పాసింగ్ లేదనమాట, మంత్ అండ్ ఇయర్ మాత్రమే ఉంది. కానీ నేను అప్లికేషన్లో ఒక డేట్ వేసా. డిగ్రీ ఎందుకు? కూడా అంటే డిగ్రీ కూడా మార్క్స్ మెమోస్ ఉండాలా కన్ఫర్మ్? అది కన్ఫామ్ అంటే సిఎంఎం ఉంటే యాక్చువల్గా అక్కర్లేదు, కానీ కొంతమంది హిందీ వాళ్ళు ఎందుకు లేవు, ఎందుకు తేలేదు అని అడుగుతున్నారు. దానికి మనం రీజన్ చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. మేడం డిగ్రీ అడిగారు, డిగ్రీలో నాకు డేట్ లేదన్నమాట, డేట్ ఆఫ్ పాసింగ్ మంత్ ఇయర్ మాత్రమే ఉంది. కానీ అక్కడ అప్లికేషన్లో మనం ఒక డేట్ వేసాం కదా, అది ఎందుకు వేసావు అని అడిగారు. నేను రిజల్ట్ డేట్ చూసి వేసాను మేడం అంటే ఓకే, అది కూడా టిక్ పెట్టుకున్నారు. డేట్ ఆఫ్ ఇష్యూ ఎలాగో డైరెక్ట్గా ఉంది అది. తర్వాత మార్క్ షీట్స్ అన్నీ అడిగారు. మార్క్ షీట్స్ సిఎంఎం 2 వెరిఫై చేశారు అన్నమాట. మార్క్స్ అన్నీ, డేట్, పాస్, ఇయర్, నేమ్స్. తర్వాత ఇంటర్మీడియట్ కూడా అడిగారు. ఇంటర్మీడియట్ క్రాస్ చెక్ చేసుకున్నారు, అంతా ఫినిష్ అయిపోయింది, కూర్చోమన్నారు. ఫోటోస్ ఎన్ని తీసుకెళ్ళాలి? యాక్చువల్గా 8 తీసుకెళ్ళాలి, కానీ 2 యూజ్ చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు అప్లోడింగ్ సిస్టమ్ ఉండేది కాదు కాబట్టి ప్రతి దగ్గర మనమే ఫోటో పేస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అప్లోడ్ చేసాం ఆల్రెడీ, సైన్, ఫోటో అన్ని అప్లోడ్ చేసాం కాబట్టి డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటో వేసుకున్నారు అన్నమాట. దానివల్ల ఎక్కువ ఫొటోస్ ఏం యూజ్ అవ్వలేదు. యూజ్ అవ్వలేదు బ్రో. మెడికల్లో కూడా యూజ్ అవ్వలేదు. వాళ్ళు అడిగినట్టు అక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి, కాకపోతే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం కాబట్టి అదే ప్రింట్అవుట్ ఫొటోస్ ఉన్నాయి ఆల్రెడీ. అదే ప్లేస్ లో మన ఫొటోస్ ఉండాలి యాక్చువల్గా, స్టాంప్ సైజ్, అందుకే నోటిఫికేషన్ ఇచ్చాడు. అది అంటే మొత్తం వెరిఫై చేసుకున్నాక ఒక ఫామ్ ఫిల్ చేసాం, సైన్లు అవి చేసుకొని వాళ్ళు ఇచ్చేసారు. అక్కడ తంబ్ వెరిఫై చేశారు లాస్ట్ లో? తంబ్ వెరిఫికేషన్ కాదు, అక్కడ సైన్ తీసుకున్నారు, తంబ్ వేయించుకున్నారు. మళ్ళీ అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి మనకి హాస్పిటల్కి పంపిస్తాం. మీరు మార్నింగ్ 8 o'clock మీకు అలాట్ చేసిన హాస్పిటల్కి వెళ్తే మీ ఫార్మ్స్ అక్కడికి వస్తే మిగతా ప్రాసెస్ మెడికల్లో అక్కడ ఫాలో అవుతారని చెప్పి మమ్మల్ని అందరిని పంపించేశారు. లాస్ట్ లో మెడికల్ స్లిప్ ఇచ్చారా? మెడికల్ స్లిప్ అంటే అడ్రస్, హాస్పిటల్ అడ్రస్, దాని మీద మన సీరియల్ నెంబర్ ఉంటుంది. హాస్పిటల్లో కూడా ఇదే సీరియల్లో కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. మన సీరియల్ నెంబర్ ఎంత ఉందో ఆ ప్రకారం పిలుస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరి రిటర్న్ బ్యాక్ ఇస్తున్నారు మనకి? అన్ని అంటే ఎప్పుడు తీసుకున్నది అప్పుడే, అంటే 10th క్లాస్ ఇలా చూసి డిగ్రీ అడిగేటప్పుడే 10th మన చేతికి ఇచ్చేస్తున్నారు. అలా మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి తిరిగి. 2 sets జిరాక్స్ మొత్తం వాళ్ళు తీసుకున్నారు. 2 sets జిరాక్స్ మీద సైన్ అండ్ డేట్ ఉండాలి. డేట్ అనేది డివి డేట్ వేసాం మేమైతే, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక వేసాం కాబట్టి. మాక్సిమం వేరే వాళ్ళు కూడా అదే పని చేయండి, అంటే కొంతమంది ఈ రోజు డేటే ఉండాలని, కొంతమంది నార్మల్ ఏ డేట్ అయినా పర్లేదని అంటున్నారు. సో సంతకాలు అయితే ముందే చేసేయండి, డేట్స్ మాత్రం ఆ రోజు వేస్తే బెటర్. ఓకే. ఫ్రంట్ సైడ్ చేయాలా, బ్యాక్ సైడ్ చేయాలా? ఫ్రంట్ డౌన్, సర్టిఫికేట్ కింద, ఆఫ్టర్ సర్టిఫికేట్ బోర్డర్. అంతే. ఆ 2 sets కలెక్ట్ చేసుకున్నారు, అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇంకా ఇచ్చేసారు. మనం ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా దాని జెరాక్స్ అయితే అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో జెరాక్స్ ముందే తీసుకొని పెట్టుకుంటే బెటర్. కన్ఫర్మ్ ప్రతిదీ 2 sets జెరాక్స్ ఉండాల్సిందే. అండ్ మన సిబిటి హాల్ టికెట్స్ కూడా 2 sets జెరాక్స్ ఉండాలి. డివికి కూడా 3 sets ఉండాలి. మన దగ్గర ఒరిజినల్ ఉండాలి, వాళ్ళ దగ్గర 2 sets వాళ్ళకి సబ్మిట్ చేయడానికి ఉండాలి. ఏమన్నా ఇప్పుడు డిప్లొమాతో అంటే అప్లై చేసిందాం, ఏమన్నా డిప్లొమా మార్క్స్ మెమోస్ ఏమన్నా మిస్ అయ్యింటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అదే బ్రో, మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అక్కడ ఉన్న పర్సన్ బట్టి రెస్పాండ్ అవుతున్నారు అన్నమాట. ఎందుకు పోయిందంటే మన దగ్గర ఇంకో సిఎంఎం ఏదైనా ఉండి వాళ్ళకి మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నార్మల్ గా ఓకే చేస్తున్నారు. లేకపోతే అది ఎందుకు పోయింది, ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రిన్సిపల్ తో సైన్ చేయించుకో, అలా నార్మల్ జిరాక్స్ చేయించి దాని మీద స్టాంప్ వేయాలి ప్రిన్సిపల్ తో. అది నాకు ఐడియా లేదు బ్రో, అంటే మా ఒక 6 members లో మాకు ఎవరికి అలా జరగలేదు. సో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఇది ప్రాసెస్ అన్నమాట. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ మిస్సింగ్ అని. అది అండ్ ఓబీసీ అది
న్యూది ఉండాలి, ఓల్డ్ న్యూ వన్, ఓల్డ్ వన్ అనెక్సార్ కన్ఫర్మ్ ఉండాలా? అనెక్సార్ కన్ఫర్మ్ ఉండాలి. ఓకే. ఆ 3 కలిపి ఓబీసీ పోర్టల్ అప్లోడ్ చేయమని చెప్పండి. దాంట్లో నెంబర్ వేసేది ఓల్డ్దైనా న్యూ ఏదైనా ఏదో ఒక నెంబర్ వేసి 3 కలిపి ఉండేలాగా అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడిషనల్ దీంట్లో కన్ఫర్మ్ గా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఓకే. ఆధార్ కార్డ్ 2 సైడ్స్ అప్లోడ్ చేయాలా? 2 సైడ్స్ అప్లోడ్ చేయాలి బ్రో. ఓకే. ఇంటర్మీడియట్ ఎడిషనల్ దాంట్లోనే అప్లోడ్ చేయాలి. బీటెక్ లో పైన ఓడి అప్లోడ్ చేస్తే కింద పీసీ సిఎంఎం, పైన పీసీ అప్లోడ్ చేస్తే కింద సిఎంఎం మార్క్ లిస్ట్ ఓడి ఏది ఉంటాయి. ఓడి లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ బయట అడుగుతారు ఓడి ఎందుకు లేదు అని. పీసీ ఉంటే సరిపోతుంది. అది అక్కడ మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట, ఓడి ఎందుకు లేదు ఏంటి అంతే. డీవీలు అయితే ఎవరిని రిజెక్ట్ చేయలేదు? ఎవరిని రిజెక్ట్ చేయలేదు. రిజెక్షన్ ఓన్లీ ఫ్రమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ. ఓకే. మిగతా ఏది రిజెక్ట్ చేయలేదు. ఎఫిడవిట్ తెచ్చుకోమంటున్నారు అన్నమాట ఏదైనా మిస్టేక్ ఉంటే. ఇంకా చాలా మంది నాకు డౌట్ అడిగారు, బర్త్ మార్క్స్ అనేవి అంటే 10th లో ఉండేలాగానే ఉండాలా అని. మోల్స్ 10th లో ఉండేలా కాదు, నువ్వు అప్లికేషన్ లో ఏం పెట్టావో అవే పెట్టాలి. అవి పెట్టలేకపోతే అంటే అప్లికేషన్ లో ఏదో రాంగ్ గా పెట్టుంటే దానికి కూడా నువ్వు ఎఫిడవిట్ చేయించాలి. ఓకే. మోల్స్ కూడా అఫిడవిట్ చేయించాలి. మోల్స్ లో అంటే అప్లికేషన్ లో నువ్వు అసలు మార్క్సే లేనివి పెట్టావంటే, అంటే నీ హ్యాండ్ మీద ఒక మార్క్ ఉందని చెప్పావు కానీ ఆ మార్కే లేదంటే ఖచ్చితంగా అఫిడవిట్ చేయించాలి. అలా అని 10th లో లేనిది నేను పెట్టానంటే నో ఇష్యూ. నువ్వు అప్లికేషన్ లో పెట్టింది ఇక్కడ మార్క్ ఉందా లేదా చెకింగ్ కోసం అంతే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.